శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గురు శిష్యులు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక గురువు ఉండేవారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటుండేవాడు. గురువుగారి భార్య గయ్యాళితనానికి పెట్టింది పేరు. ఎప్పుడూ భర్తని తిట్టిపోస్తూ ఉండేది. పాపం గురువుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తూ ఉండేవారు. శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది. గురువుగారిని చూస్తే శిష్యుడికి ఎంతో జాలి వేసేది. ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు. గురువుగారు, ఎంతకాలమని ఇలా మీ భార్య చేతిలో రోజు చివాట్లు తింటారు? నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె గారి తిట్లు ఆ రోజు మితిమీరిపోతున్నాయి. మరి ఇంకొన్నాళ్ళు గడిస్తే చేయి కూడా చేసుకుంటారేమో. అంతవరకు రాకముందే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకూడదు అని అన్నాడు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు. ఒరేయ్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు ఇప్పటికే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను? ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవడం దేనికి? ఇలాగే మరో 4 ఏళ్ల పాటు ముక్కు మూసుకున్నానంటే నా జీవితం వెళ్ళమారుతుంది. ఇప్పుడు ఎటొచ్చి ఆలోచించవలసింది నీ సంగతి. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవలసిన వాడివి నీవు. అందుకని నా సంగతి అలా ఉంచి నీ మటుకు నువ్వు జాగ్రత్తగా బుద్ధిమంతురాలైన పిల్లని పెళ్లి చేసుకో. కానీ ఒక సంగతి మాత్రం నిజం. నువ్వు ఎంత బుద్ధిమంతురాలు చేసుకున్నా కొన్నాళ్ల అయ్యేసరికి నీ మీద సవారీ చేయకుండా ఉండదు. ఇది నా అనుభవం మీద చెబుతున్నాను. నీవు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఉండేంత వరకు నేను బ్రతికి ఉంటే నీ భార్య ఎంత బుద్ధిమంతురాలో నేను చూడకపోను అని అన్నారు. అలా అనకండి గురువుగారు, అప్పటిదాకా మీరు బ్రతికే ఉండాలి, కానీ నేను చేసుకునే భార్య ఎంత బుద్ధిమంతురాలో మీరే కళ్ళారా చూస్తారు అన్నాడు శిష్యుడు. కొంతకాలం గడిచింది. శిష్యుడు ఈ చదువు పూర్తయింది. గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. మరి కొద్ది రోజుల్లోనే శిష్యుడికి పెళ్ళయింది. తన శిష్యుడి భార్య గయ్యాళితనంలో గురువుగారి భార్యను మించిపోయింది. పాపం శిష్యుడు ఏం చేస్తాడు? గురువుగారిని వెక్కిరించినందుకు తనకు మంచి ప్రాయశ్చిత్తంగా ఇలాంటి భార్య దాపురించిందని విచారించాడు. ఎలాగో రోజు చివాట్లు తింటూ సంసారం సాగిస్తున్నాడు. ఇలా ఉంటుండగా గురువుగారు శిష్యుడి గ్రామం మీదుగా ఆ పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. శిష్యుడు ఎలా ఉన్నాడో చూసిపోదామని గురువుగారు శిష్యుడింటికి వచ్చారు. గురువుగారిని వాకిట్లో చూడగానే శిష్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. కాసేపటికి తెప్పరిల్లుకుని కుశల ప్రశ్నలు అడిగాడు. ఫలానా ఊళ్ళో పని ఉండి పోతున్నాను. ఇక్కడి దాకా వచ్చేసరికి నీ సంగతి జ్ఞాపకం వచ్చి ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను అన్నాడు గురువుగారు. గురువుగారు ఆ పూటకి తన ఇంట్లో మకాం వేయకుండా వెంటనే వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు శిష్యుడు మనసులో. కానీ చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమంటాడు? అందుకని తనకి ఇష్టం లేకపోయినా ఈ పూటకి ఇక్కడ ఉండి భోంచేసి సాయంత్రం వెళుదురు గాని అన్నాడు శిష్యుడు. సరే అన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడికి పెద్ద దిగులు పట్టుకుంది. నా భార్య నన్ను రోజులాగా ఇవాళ కూడా చెడామడా తిట్టిపోస్తుంది కావాలే. గురువుగారిని వెక్కిరించిన నా బతుకు ఆయన ముందే బయటపడుతుందేమో అని. ఇప్పుడే వస్తాను, కూర్చోండి అని దొడ్లో అంట్లుతోంతున్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళి, ఏమే, మా గురువుగారు వచ్చారు. ఈ పూటకి మన ఇంట్లో భోంచేస్తారు. సాయంత్రం ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. ఈ ఒక్కరోజు మాత్రం ఆయన వెళ్ళిపోయేదాకా నన్ను రోజులాగా తిట్టిపోయకు. నా బ్రతుకు నవ్వుల పాలవుతుంది అని బ్రతిమాలుకున్నారు. అప్పటి శిష్యుడి మొహం చూసేసరికి ఆమెకి జాలి వేసింది. అలాగే, కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వాగావంటే నీ పరువు దక్కదు. 100 తప్పులకు మాత్రమే నిన్ను నేను క్షమించగలను అని చెప్పింది. ఆ పైన ఒక్క తప్పు చేశావంటే నేను ఊరుకోను అన్నది పెళ్ళాం. సరే, 100 తప్పులు సెలవిస్తే ఇంకేం కావాలి అన్నాడు శిష్యుడు. తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలో ఏమే, ఇంకా మడిగట్టుకుని ఏడవలా అని, ఇంకా ఆ రోటి దగ్గరే అఘోరిస్తున్నావా అని తన ఇష్టం వచ్చినట్లు వాగేస్తున్నాడు. శిష్యుడి భార్య నోరు మెదల్చకుండా పని చేసుకుంటూ ఉండడం చూసేసరికి గురువుగారు మొత్తానికి నా శిష్యుడు మంచి భార్యనే సంపాదించుకున్నాడే అనుకున్నాడు. కానీ అసలు సంగతి ఆయనకేం తెలుసు? భార్య 100 శనగ్గింజలు ఒళ్ళో పోసుకుని శిష్యుడు తిట్లు తిట్టినప్పుడల్లా ఒక్కో గింజ తింటోంది. ఆ సంగతి పాపం శిష్యుడికి తెలియదు. నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నాడు. ఇంతలో వంట అయింది, లేవండి అని లోపల నుంచి పిలుపు. గురు శిష్యులు భోజనాలకు వచ్చి కూర్చున్నారు. శిష్యుడు తన ధోరణిలో ఒళ్ళుపై తెలియకుండా త్వరగా వడ్డీ అఘోరించు అన్నాడు. భార్య ఒక శనగగింజ నోట్లో వేసుకుంది. కూర మరో గింజ ఖాళీ అయింది. ఇలా చెడామడా తిట్టేస్తున్నాడు శిష్యుడు. తిట్లతో పాటు శనగగింజలు అయిపోతున్నాయి. అప్పటికప్పుడే 100 తిట్లు తిట్టేశాడు శిష్యుడు. భార్య ఒళ్ళో కూడా ఒక్క శనగగింజ మిగల్లేదు. భార్య పులుసు చుట్టి తెచ్చింది. వడ్డించడానికి అలా వెధవమొహం వేసుకుని నుంచుంటావేం? ముందు గురువుగారికి వడ్డించు అన్నాడు శిష్యుడు. దాంతో 101 తప్పు అయ్యింది. ఇంకేంటి, ఆమె ఒళ్ళు ఉరుముతూ అలాగే వడ్డిస్తా ఉండు అని ఆ పులుసు చెట్టు తెచ్చి శిష్యుడి నెత్తిన కొట్టింది. దాంతో శిష్యుడికి కపాల మోక్షం అయ్యింది. చట్టి అడుగు ఊడిపోయి అంచు మాత్రం శిష్యుడి మెడలో గంటలాగా ఉండిపోయింది. భార్య కంటె పుచ్చుకుని 100 తప్పులకు సరే అన్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా?
పులుసుపోతే పోయింది, ఆ చట్టి ఖరీదు ఇచ్చి మరీ కదులు విస్తర ముందు నుంచి అన్నది. గురువుగారికి ఒక్క ముక్కతో వ్యవహారం అంతా తెలిసిపోయింది. ఇక అక్కడే ఉంటే తనకేం మూడుతుందేమోనని గురువుగారు మజ్జిగైనా పోసుకోకుండానే లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ సరదా కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి.